గుంటూరులో ఈ చర్చ మొదలైంది. అంటే గుంటూరులో జరిగినటువంటి పరిణామాలు, గుంటూరులో ఏమైతే వచ్చాయో కూడా దీని ద్వారా బీజేపీ అధిష్టానం ఏదైతే ముఖ్య నాయకుల దృష్టికి అక్కడ స్థానిక నేతలు తీసుకెళ్లారు, రాష్ట్ర ముఖ్య నేతల దృష్టికి. సో దీంతో పురంధరేశ్వరి కూడా రంగంలో దిగింది. అసలు గుంటూరు కేంద్రంగా ఏం జరుగుతుంది? చిలకలూరుపేట నుంచి గుంటూరుకి ఓట్లని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, అక్కడ కొత్తగా రాయించేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతోంది సాంబశివరావు? అసలు దీనిపైన బీజేపీ నాయకులు కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఎలాంటి అంశాలు వెలుగు చూశాయి? శ్రీవారి గారు అసలు రాష్ట్రం మొత్తంలో కూడా మొట్టమొదటిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే ఈ ఫేక్ ఓట్ల దందా బయటపడింది. తొలుత శ్యామలా నగర్లో ఒకే ఇంటి పేరుతో నెంబర్తో దాదాపు 100కు పైగా ఓట్లు ఉండటాన్ని గుంటూరు టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర పరిశీలించారు. ఆ తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఓటర్ లిస్టు మొత్తం పరిశీలిస్తే పదుల సంఖ్యలో ఒకే నెంబర్ ఉన్న ఇంటి నెంబర్పై కూడా 100ల కొద్ది ఓట్లు చేర్పించారు. ఈ తతంగం మొత్తం కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికల దగ్గరకు పడుతున్నప్పుడు కాదు, గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుగుదేశం బలమైన సానుభూతి పనులు ఉన్న ప్రాంతాల్లో వారిని ఫామ్ 7 పెట్టి వారి ఓట్లు తొలగించడం, అదేవిధంగా కొత్తగా వైసీపీ వారిని తప్పుడు చిరునామాలతో కూడా ఒకే నెంబర్తో కూడా ఆ ఓట్లు చేర్పించాలనేది ఒక వ్యూహం ప్రణాళిక రచించుకున్నారు. దీనిలో భాగంగా గుంటూరు ఎమ్మెల్యే పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న మద్దాలగిరి ఒక డీటీపీ ఆపరేటర్తో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లను కూడా గుంటూరు టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర జిల్లా కలెక్టర్కు మున్సిపల్ ఎన్నికల అధికారులకు కూడా ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పరులు 10,000 ఓట్ల వరకు ఫామ్ 7 పెట్టి టీడీపీ సానుభూతి పరులు 10,000 ఓట్లు తొలగించాలి, అదే స్థాయిలో ఒక 10,000 ఓట్లు వైసీపీకి అనుకూలంగా ఉన్న వారిని కూడా చేర్పించాలని ఒక భారీ ప్రణాళికను కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికే కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో ఇదే రకమైన టార్గెట్ వాలంటీర్లకు, స్థానికంగా ఉన్న డివిజన్ క్లస్టర్లో ఉన్న ఇన్ఛార్జీలకు కూడా టార్గెట్ పెట్టి కూడా ఇది తతంగం మొత్తం నడుస్తున్నట్టు తెలుస్తుంది. గుంటూరు పశ్చిమానికి ఇటీవల వచ్చిన మంత్రి విడుదల రజని శ్యామలా నగర్లో ఒక ఖాళీ స్థలానికి డోర్ నెంబర్ పెట్టి ఆ డోర్ నెంబర్ మీద ఆమె ఓటు హక్కు పొందడానికి కూడా టీడీపీ నేతలు పోరాటం చేసి మున్సిపల్ కార్యాలయంలోని ఎన్నికల సెల్లో ఎన్నోసార్లు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు కనీసం స్పందించలేదు. మరోవైపు టీడీపీ వారి తప్పుడు ఫామ్ 7 పెట్టారని కూడా ఇవి బతికే ఉన్నారు, వీళ్ళు ఇక్కడే ఉంటున్నారని ఎన్నిసార్లు ఆ వ్యక్తులను దేశపై డైరెక్ట్గా చూపించినా కూడా వాళ్ళ ఓట్లను ఇప్పటికీ రికవరీ చేసిన పరిస్థితి అయితే లేదు. గుంటూరు నియోజకవర్గంలో 10,000 ఓట్లు టార్గెట్గా పెట్టుకున్నామంటూ కూడా వైసీపీ నేతలే తమ సమావేశాల్లో బహిరంగంగా చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. మంత్రి విడుదల రజని ఈ కొత్త ఓట్లు టీడీపీ ఓట్లు 10,000 ఓట్లు తొలగింపడం కాకుండా చిలకలూరుపేట నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఖాళీ స్థలాలు లేక పాడుపడిన బిల్డింగ్ నెంబర్లు పెట్టి ఎపిక్ నెంబర్లతో సహా ఆ ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటున్నట్టు కూడా తప్పుడు దరఖాస్తులు పెట్టించి ఓట్లు పొందుతున్న పరిస్థితి. వాటిని ఆధారాలతో సహా గుంటూరు జిల్లా కలెక్టర్కి, మున్సిపల్ ఎన్నికల సెల్ కార్యాలయానికి గుంటూరులోని టీడీపీ నేతలు పదే ఫిర్యాదులు చేశారు, నిరసనలు చేశారు, ఆందోళన చేసినా కూడా కనీసం స్పందన లేదు. గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జిగా ఉన్న బీజేపీ పశ్చిమ ఇన్ఛార్జిగా ఉన్న వల్లూరు జయప్రకాష్ కూడా దీనిపై కూడా సమాచారం సేకరించి రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ తతంగం మొత్తంపై కూడా ఇప్పుడు చర్యలు తీసుకుంటారా లేక ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి చూచున్నట్లు ఉంటారనేది కూడా ఇప్పుడు ఒక రకమైన టెన్షన్ వాతావరణం. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మీరు అన్నట్లుగా ఖాళీ జాగాకు డోర్ నెంబర్ ఇవ్వడమే కాకు అక్కడ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీకి ఓటు హక్కు కల్పించేటువంటి ప్రయత్నం, దీనిపైన కంప్లైంట్ చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అసలు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త కుట్రకు తెరలే